హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సీజర్ సిసి అనంతపురం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో మనం 2 మోడల్స్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మోడలు సింగిల్ స్టేట్మెంట్ ఉంటుంది, 2 కన్క్లూజన్స్ ఇస్తారు. నెక్స్ట్ మోడలు మోర్ దాన్ 1 స్టేట్మెంట్, అంటే 2 స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయి. సో స్టేట్మెంట్స్ మోర్ దాన్ 1 ఉంటాయి, కన్క్లూజన్స్ ఇస్తారు, అవి వర్కౌట్ చేస్తాం. ఈ 2 మోడల్స్ ఒకసారి మనము జాగ్రత్తగా వర్క్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉంది, 2 కన్క్లూజన్స్ ఇచ్చున్నారు. సో ఎలా వర్కౌట్ చేస్తామనే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్క్లూజన్లో ఎస్ గ్రేటర్ దాన్ యూ అని ఇచ్చాడు. ఎస్ గ్రేటర్ దాన్ యూ అంటే మనము చూడండి, స్టేట్మెంట్లో యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, ఎస్ అనేది రైట్ సైడ్ ఉంది. ఎప్పుడు కూడా మనము స్టేట్మెంట్ ఆర్డర్ని కన్క్లూజన్ ఫాలో కావాలి. సో స్టేట్మెంట్లో లెఫ్ట్ యూ ఉంది, రైట్ సైడ్ ఎస్ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం చేంజ్ చేసుకుందాం. సో యూ ఈజ్ లెస్ దాన్ ఎస్. ఎప్పుడైతే మనం లెటర్స్ని రివర్స్ చేసామో సింబల్ కూడా రివర్స్ అవుతుంది. రివర్స్ మీన్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. సో ఇప్పుడు మనం యూ నుంచి ఎస్ వరకు స్టేట్మెంట్లో మనం వర్కౌట్ చేద్దాం. ఎస్ అనేది ఇక్కడ ఉంది కదండి. సో ఈ రెండు బోత్ ఈక్వల్ కాబట్టి ఎస్ ఈ ప్లేస్లో ఎస్ అని రాయొచ్చు. ఇప్పుడు మనము యూ నుంచి ఎస్ వరకు మనం వెరిఫై చేస్తే ఇక్కడ ఫ్రమ్ యూ టు ఎస్ బోత్ కామన్ సింబల్ ఏంటి? లెస్ దాన్. కాబట్టి యూ నుంచి ఎస్ వరకు మనకి స్టేట్మెంట్లో యూ ఈజ్ లెస్ దాన్ ఎస్ అవుతుంది. సో కన్క్లూజన్లో కూడా యూ నుంచి ఎస్కి ఏముంది? లెస్ దానే ఉంది. సో స్టేట్మెంట్ సింబల్ యాజ్ ఇట్ ఈస్గా కన్క్లూజన్ ఫాలో అయింది కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అన్నాడు. సో స్టేట్మెంట్లో లెఫ్ట్ సైడ్ టీ ఉంది, రైట్ సైడ్ ఈ ఉంది, సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి దీన్ని మీరు రివర్స్ రాయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు టీ నుంచి ఈ వరకు మనం వెరిఫై చేస్తే ఫ్రమ్ టీ టు ఈ, టీ నుంచి ఈ వరకు వెరిఫై చేసేటప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి ఏమైనాం? లెస్ దాన్ సిరీస్లో కన్వర్ట్ అయినాం. మనకు ఆల్రెడీ తెలుసు గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి లెస్ దాన్ సిరీస్కి కన్వర్ట్ అయినా, లెస్ దాన్ సిరీస్ నుంచి గ్రేటర్ దాన్ సిరీస్కి మనం మూవ్ అయినా కన్క్లూజన్ ఆల్వేస్ ఏమని చెప్పాం? రాంగ్ అని చెప్పాం. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ట్రూ అయింది, సెకండ్ కన్క్లూజన్ ఫాల్స్ అయింది. కాబట్టి దీని ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ అవుతుంది అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అనేది కన్క్లూజన్. బట్ స్టేట్మెంట్లో మనకి ఎస్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఏ రైట్ సైడ్ ఉంది కదా. కాబట్టి స్టేట్మెంట్ డైరెక్షన్లోకి ఫస్ట్ కన్క్లూజన్ మనము డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఎస్ లెఫ్ట్ సైడ్, ఏ రైట్ సైడ్ ఉంది కాబట్టి స్టేట్మెంట్లో దీన్ని మనం రివర్స్ రాద్దాం. ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. రివర్స్ రాసినప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్లో ఎస్ నుంచి ఏ వరకు మనము కామన్ అవుట్పుట్ సింబల్ ఏముంటుందో వెరిఫై చేసి సేమ్ సింబల్ కన్క్లూజన్ ఫాలో అవుతుందో లేదో వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎస్ అనేది మనం యూ ప్లేస్లో రాయొచ్చుగా, బికాస్ బోత్ ఆర్ ఈక్వల్ కదా ఎస్ యూ. ఇప్పుడు ఎస్ నుంచి ఏ వరకు మనం ఇక్కడ చెక్ చేస్తే లెస్ దాన్ సిరీస్ నుంచి గ్రేటర్ దాన్ సిరీస్లో కన్వర్ట్ అయినాం. సో ఎప్పుడైతే లెస్ దాన్ సిరీస్ నుంచి గ్రేటర్ దాన్ సిరీస్ కన్వర్ట్ అయినామో ఆటోమేటిక్గా కన్క్లూజన్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ అన్నాడు. బట్ స్టేట్మెంట్లో మనకి ఎస్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఆర్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం దీన్ని రివర్స్ రాసుకుందాం. ఎస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ అవుతుంది. ఇప్పుడు ఎస్ నుంచి ఆర్ వరకు వెరిఫై చేస్తే ఇక్కడ ఎస్ ఉంది, ఆర్ వరకు వెరిఫై చేయాలి. ఫ్రమ్ ఎస్ టు ఆర్ చూడండి, ఇక్కడ లెస్ దాన్ సిరీస్ నుంచి అగైన్ గ్రేటర్ దాన్ సిరీస్లో కన్వర్ట్ అయినాం కాబట్టి ఆటోమేటిక్గా సెకండ్ కన్క్లూజన్ కూడా ఏమవుతుంది? మనకి రాంగ్ అవుతుంది. సో బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయినాయి. బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయినప్పుడు మనకి లెటర్స్ని వెరిఫై చేయాలి అని చెప్పాను. బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయినప్పుడు వెంటనే మీరు లెటర్స్ని వెరిఫై చేసుకోవాలి. బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయ్యి లెటర్స్ డిఫరెంట్గా ఉంటే, అంటే ఇక్కడ ఉండే 2 లెటర్స్, ఇక్కడ ఉండే 2 లెటర్స్ యాజ్ ఇట్ ఈస్గా లేనప్పుడు ఆల్వేస్ ఆన్సర్ ఏం చెప్పాం? నెయిదర్ చెప్పాం. ఆల్వేస్ ఆన్సర్ ఈజ్ నెయిదర్. సో బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయ్యి, రాంగ్స్ అయిన వెంటనే మీరు లెటర్స్ని వెరిఫై చేసుకోవాలి. బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయ్యి లెటర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఉండే 2 లెటర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ లేనప్పుడు ఆల్వేస్ ఆన్సర్ మనకి నెయిదర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం.
నెక్స్ట్ ప్రాబ్లం మనకి స్టేట్మెంట్లో ఇక్కడ సి లెస్ దాన్ పి అనేది కన్క్లూజన్. బట్ స్టేట్మెంట్లో మనకి పి లెఫ్ట్ సైడ్ ఉంది, సి రైట్ సైడ్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ డైరెక్షన్లో కన్క్లూజన్ మనం చేంజ్ చేద్దాం. సో చేంజ్ చేస్తే పి లెఫ్ట్ సైడ్, సి రైట్ సైడ్ అంటే రివర్స్ రాయాలి. అప్పుడు లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్. ఇప్పుడు పి నుంచి సి వరకు మనం వెరిఫై చేద్దాం. ఫ్రమ్ పి టు సి ఇక్కడ లెస్ దాన్ సిరీస్ నుంచి గ్రేటర్ దాన్ సిరీస్లో కన్వర్ట్ అయినాం. సో ఆటోమేటిక్గా కన్క్లూజన్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. చూడండి ఇక్కడ పి నుంచి సి వరకు మనం వెరిఫై చేసే ప్రాసెస్లో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్ ఉంది, తర్వాత ఈక్వల్ ఉంది, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్ ఉంది. సో ఈ ఈక్వల్ దగ్గర ఈ బిఫోర్ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా క్యారీ అవుతుంది అనమాట. చూడండి P is less than or equal to L, equal to A, greater than or equal to C. ఇప్పుడు మనం L, A both are equal కదా, కాబట్టి ఏని L ప్లేస్లో అయినా ఎల్ని ఏ ప్లేస్లో అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం. సో లేదా అసలు ఈక్వల్ మనం టేకప్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. ఇన్ కేస్ మీరు ఈక్వల్ టేకప్ చేస్తే ఈ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ క్యారీ అవుతుంది. అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది, ఇక్కడ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఇట్లా మనం మూవ్ అయ్యేటువంటి ఈ సిచ్యువేషన్ లో మాత్రమే ఇక్కడ లెఫ్ట్ నుంచి ఇట్లా మూవ్ అవుతూ ఉన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి ఈక్వల్కి వచ్చాం. అంటే ఈక్వల్ దగ్గర మనకి ఇదే సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా క్యారీ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఏముంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వలే ఉంటుంది. నెక్స్ట్ అగైన్ మనము గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్కి వెళ్ళాం. అంటే దీన్ని జనరల్ గా మనము రాయొచ్చు పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఎల్ ఏ బోత్ ఆర్ ఈక్వల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని మీనింగ్ అనమాట. రాసుకోవచ్చు మీరు. అంటే ఆ ఈక్వల్ మనం టేకప్ చేయాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, ఎల్ అనేది మనం ఈ ప్లేస్ లో రాయొచ్చు కదా, ఎల్ ఏ బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఎల్ నుంచి ఈ వరకు మనం వెరిఫై చేస్తాం అనుకోండి, ఇక్కడ గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి గ్రేటర్ దాన్కి వచ్చాం. అంటే రెండిట్లో కామన్ ఏంటి, గ్రేటర్ దాన్. బట్ స్టేట్మెంట్ లో మనకి ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ అన్నాం, ఇక్కడ కూడా ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, సేమ్ సింబల్ ఫాలో అయింది కాబట్టి కన్క్లూజన్ టు ట్రూ అవుతుంది. సో ఆన్సర్ ఓన్లీ 2 ఈజ్ ట్రూ అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు. బట్ స్టేట్మెంట్ లో మనకి ఏ లెఫ్ట్ సైడ్ ఉంది, ఎస్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఏ లెఫ్ట్ సైడ్ రావాలంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఎస్. సో మన కన్క్లూజన్ అనేది స్టేట్మెంట్ డైరెక్షన్ లోకి ఫస్ట్ రాసుకోవాలి మనం. సో రాసుకోవాలి అంటే ఏ లెఫ్ట్ ఉంది స్టేట్మెంట్ లో, ఎస్ రైట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏ లెఫ్ట్ సైడ్ కి ఎస్ రైట్ సైడ్ కంటే రివర్స్ చేయాలి. ఎప్పుడైతే మనం ఏ ప్లేస్ లో ఎస్ ని, ఎస్ ప్లేస్ లో ఏని రాస్తున్నామో, ఇట్లా రివర్స్ రాస్తున్నామో ఆటోమేటిక్ గా గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్ లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ నుంచి ఎస్ వరకు మనం వెరిఫై చేసామనుకోండి, ఈ రెండిట్లో కామన్ ఏముంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి లెస్ దాన్ కు సేమ్ అని చెప్పాం, లెస్ దానే తీసుకోవాలి. సో ఏ లెస్ దాన్ ఎస్ అనేది స్టేట్మెంట్ యొక్క సింబల్. సో సేమ్ సింబల్ మనకి ఇక్కడ కూడా ఫాలో అయింది కాబట్టి ఈ కన్క్లూజన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ టీ అన్నాడు. బట్ స్టేట్మెంట్ లో మనకి టీ లెఫ్ట్ సైడ్ ఉంది, ఏ రైట్ సైడ్ ఉంది. ఫస్ట్ మనం దీన్ని చేంజ్ చేద్దాం. టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, రివర్స్ రాసినప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. ఏమండి ఇక్కడ టీని మనం ఈ ప్లేస్ లో రాయొచ్చుగా. ఓకే, ఇప్పుడు టీ నుంచి ఏ వరకు మనం ఇక్కడ గమనిస్తే రెండిటికి మిడిల్లో ఏముంది, గ్రేటర్ దాన్. అంటే టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. సో ఇది స్టేట్మెంట్. ఈ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా మన కన్క్లూజన్ ఫాలో అవుతుంది కదా, కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా ట్రూ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ట్రూ అయింది, సెకండ్ వన్ ట్రూ అయింది కాబట్టి ఆన్సర్ బోత్ 1 and 2 ట్రూ అనమాట. సో బోత్ 1 and 2 ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అనేది కన్క్లూజన్. బట్ స్టేట్మెంట్ లో మనకి యూ లెఫ్ట్ సైడ్ ఉంది, సి రైట్ సైడ్ ఉంది. సో యూ లెఫ్ట్ సైడ్ రావాలంటే మనకి యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ గా చేంజ్ అవుతుంది. మనం యూ నుంచి సి వరకు వెరిఫై చేద్దాం, యూ నుంచి సి వరకు. సో ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి లెస్ దాన్కి వచ్చాం, అంటే మధ్యలో మనం ఈక్వల్ ని టేకప్ చేయాల్సిన నీడ్ లేదు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి లెస్ దాన్కి వచ్చాం, అంటే ఏమవుతుంది, యూ ఈజ్ లెస్ దాన్ సి కదా.
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్కి కామన్ సింబల్ ఏంటి? లెస్ దాన్. కాబట్టి స్టేట్మెంట్ లో యూ నుంచి సి వరకు లెస్ దాన్ అనేది సింబల్ వస్తుంది మనకి. ఇప్పుడు సేమ్ సింబల్ కన్క్లూజన్ ఫాలో అయితే రైట్ అంటాం లేదా రాంగ్ అంటాం. ఇప్పుడు యూ నుంచి సికి లెస్ దాన్ అనేది స్టేట్మెంట్ లో అవుట్పుట్ సింబల్. ఈ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఫాలో అయిందా? చూడండి, ఈ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ తో పాటు ఈక్వల్ కూడా, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. అంటే స్టేట్మెంట్ లో ఇక్కడ ఎక్స్ట్రాగా సింబల్ లేదు, బట్ కన్క్లూజన్ లో ఎక్స్ట్రా సింబల్ ఉంది. కాబట్టి మనకి స్టేట్మెంట్ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా కన్క్లూజన్ ఫాలో కాలేదు, కాబట్టి కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అన్నాడు, బట్ స్టేట్మెంట్ లో మనకి ఎం లెఫ్ట్ సైడ్ ఉంది, ఐ రైట్ సైడ్ ఉంది. ఇక్కడ రివర్స్ రాసామనుకోండి, ఎం ఈజ్ లెస్ దాన్ ఐ అవుతుంది. ఎం ఈజ్ లెస్ దాన్ ఐ. ఇప్పుడు మనము ఐ ఇక్కడ రాసుకోవచ్చుగా. ఓకే, ఇప్పుడు ఎం నుంచి ఐ వరకు, ఎందుకని ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఎస్ ప్లేస్ లో ఐ రాయొచ్చు. ఎం నుంచి ఎస్ వరకు గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి ఏమైంది? లెస్ దాన్ సిరీస్ లో కన్వర్ట్ అయినాం. సో ఎప్పుడైతే గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి లెస్ దాన్ సిరీస్ లో కన్వర్ట్ అయినామో ఆటోమేటిక్ గా కన్క్లూజన్ ఏమవుతుంది? రాంగ్. సో బోత్ రాంగ్స్ అయినాయి, కాబట్టి లెటర్స్ ని వెరిఫై చేయాలి. ఇక్కడ ఉండే 2 లెటర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ లేవు, కాబట్టి ఆల్వేస్ ఆన్సర్ ఏమవుతుంది? నెయిదర్ అవుతుంది. ఆల్వేస్ ఆన్సర్ నెయిదర్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ డి ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ అని ఇచ్చాడు. స్టేట్మెంట్ లో కూడా డి లెఫ్ట్ సైడ్ ఉంది, ఎస్ రైట్ సైడ్ ఉంది. అంటే స్టేట్మెంట్ లో ఏ డైరెక్షన్ ఉందో ఇక్కడ కూడా అదే డైరెక్షన్ ఉంది, కాబట్టి దీన్ని మనం రివర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఈ కన్క్లూజన్ ఎప్పుడు మనం రివర్స్ రాసుకోవాలి? స్టేట్మెంట్ డైరెక్షన్ లో ఇక్కడ రివర్స్ ఉంటే అప్పుడు రివర్స్ రాస్తాం, బట్ ఇక్కడ డి లెఫ్ట్ సైడ్ ఉంది, ఎస్ రైట్ సైడ్ ఉంది. ఇక్కడ కూడా కన్క్లూజన్ లో డి లెఫ్ట్ సైడ్ ఉంది, ఎస్ రైట్ సైడ్ ఉంది. అంటే స్టేట్మెంట్ డైరెక్షన్ లోనే కన్క్లూజన్ ఆటోమేటిక్ గా వాడు ఇచ్చేస్తున్నాడు, అదే సేమ్ డైరెక్షన్. ఇప్పుడు డి నుంచి ఎస్ వరకు మనం ఇక్కడ చెక్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ 3 లోను కామన్ ఏముంది? గ్రేటర్ దాన్. డి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్. సో 3ని కూడా సిమిలర్ సింబల్స్ కాబట్టి దాని అవుట్పుట్ కూడా సిమిలరే వస్తుంది. గ్రేటర్ గ్రేటర్ గ్రేటర్, అవుట్పుట్ ఆల్సో గ్రేటర్. సో ఇక డి గ్రేటర్ దాన్ ఎస్ అనేది స్టేట్మెంట్ లో సింబల్. ఈ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా కన్క్లూజన్ ఫాలో అయింది కాబట్టి రైట్ అయిపోయింది. నెక్స్ట్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అన్నాడు, బట్ స్టేట్మెంట్ లో మనకి ఎస్ లెఫ్ట్ సైడ్ ఉంది, సి రైట్ సైడ్ ఉంది. కాబట్టి మనం దీన్ని మనము రివర్స్ రాసుకుందాం. ఎస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఎస్ నుంచి సి వరకు మనం వెరిఫై చేద్దాం. ఎస్ నుంచి సి వరకు, సో లెస్ దాన్ లెస్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఈ 3 లోను కామన్ ఏముంది? ఈ 3 లోను కామన్ లెస్ దాన్ కదా. ఇక్కడ స్టేట్మెంట్ లో ఎస్ నుంచి సి వరకు ఏముంది? లెస్ దాన్ ఉంది. బట్ ఇక్కడ కన్క్లూజన్ చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. అంటే స్టేట్మెంట్ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఫాలో అయిందా? కాలేదు. ఎందుకని? ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. అంటే స్టేట్మెంట్ సింబల్ ఎగ్జాక్ట్ గా ఫాలో అయితేనే మన కన్క్లూజన్ ట్రూ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది ఇప్పుడు? రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? ఓన్లీ 1 ఈజ్ ట్రూ అనమాట. ఓన్లీ 1 ఈజ్ ట్రూ. ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది, ఎందుకంటే సెకండ్ వన్ రాంగ్ అయింది కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ అన్నాడు. సో ఇక్కడ కూడా మనకి స్టేట్మెంట్ లో ఎల్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఎస్ రైట్ సైడ్ ఉంది. అంటే స్టేట్మెంట్ డైరెక్షన్, కన్క్లూజన్ డైరెక్షన్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎల్ నుంచి ఎస్ వరకు వెరిఫై చేద్దాం. ఫ్రమ్ ఎల్ టు ఎస్. చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి ఏమైనా లెస్ దాన్ సిరీస్ లో కన్వర్ట్ అయినాం, కాబట్టి ఆటోమేటిక్ గా కన్క్లూజన్ రాంగ్. నెక్స్ట్ ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు. ఇక్కడ ఎఫ్ అనే స్టేట్మెంట్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఆర్ రైట్ సైడ్ ఉంది. సో సేమ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరము, రివర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎఫ్ నుంచి ఆర్ వరకు వెరిఫై చేద్దాం. ఎఫ్ నుంచి ఆర్ వరకు చూడండి, గ్రేటర్ దాన్ సిరీస్, గ్రేటర్ దాన్ సిరీస్, లెస్ దాన్ సిరీస్ లో కన్వర్ట్ అయినాం. గ్రేటర్ దాన్ సిరీస్ అండ్ దెన్ ఫార్వర్డ్ టు లెస్ దాన్ సిరీస్. ఇక్కడ ఆటోమేటిక్ గా ఇది కూడా ఏమవుతుంది ఇప్పుడు? రాంగ్. ఇప్పుడు బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయినాయి కాబట్టి లెటర్స్ ని వెరిఫై చేయాలి. లెటర్స్ ని ఎప్పుడు వెరిఫై చేయాలి? బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయినప్పుడే లెటర్స్ ని వెరిఫై చేయాలి.
సో రెండు రాంగ్స్ అయినాయి కాబట్టి లెటర్స్ ని వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ ఉండే 2 లెటర్స్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయా? లేవు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆన్సర్ ఏమవుతుంది? నెయిదర్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఆన్సర్ నెయిదర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో సి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ అని కన్క్లూజన్ ఇచ్చాడు. స్టేట్మెంట్ లో కూడా లెఫ్ట్ సైడ్ సి ఉంది, రైట్ సైడ్ ఎస్ ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్ లోనే ఇక్కడ కూడా మనకి కన్క్లూజన్ ఉంది. కాబట్టి దీన్ని మనం రివర్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సి మనం ఎల్ ప్లేస్ లో రాయొచ్చు కదా, ఎందుకని? సిఎల్ బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు సి నుంచి ఎస్ వరకు వెరిఫై చేద్దాం. చూడండి, ఇప్పుడు 3లోను కామన్ కావాలి మనకి. సో 3లోను కామన్ గ్రేటర్ దాన్ కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి గ్రేటర్ దాన్కి వస్తే గ్రేటర్ దాన్ కామన్, గ్రేటర్ దాన్ నుంచి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి వస్తే అగైన్ గ్రేటర్ దాన్ కామన్. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్. ఈ 3లోను కామన్ గ్రేటర్ దాన్ కాబట్టి సో సేమ్ స్టేట్మెంట్ లో ఉండే సింబల్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయింది కదా కన్క్లూజన్, కాబట్టి రైట్ అవుతుంది. నెక్స్ట్ పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అన్నాడు. బట్ స్టేట్మెంట్ లో మనకి ఎల్ లెఫ్ట్ సైడ్ ఉంది, పి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని రివర్స్ రాసుకుందాం. ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. ఇప్పుడు ఎల్ నుంచి పి వరకు వెరిఫై చేద్దాం. ఎల్ నుంచి పి వరకు. సో ఈ రెండిట్లోనూ కామన్ ఏంటి? ఫ్రమ్ ఎల్ టు పి, ఎల్ నుంచి పి వరకు ఈ రెండిట్లో కామన్ ఏంటి? గ్రేటర్ దాన్ కదా. అంటే స్టేట్మెంట్ లో ఎల్ నుంచి పి వరకు మనకి గ్రేటర్ దాన్ వస్తుంది. సో స్టేట్మెంట్ సింబల్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిందా? ఫాలో కాలేదు, కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, సేమ్ సింబల్ ఫాలో కాలేదు కదా. కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అయింది, సెకండ్ వన్ రాంగ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఓన్లీ 1 ఈజ్ ట్రూ అన్నమాట. ఓన్లీ 1 ఈజ్ ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అన్నాడు. సో ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ జెడ్ అన్నప్పుడు మనకి ఇక్కడ కూడా స్టేట్మెంట్ లో ఎల్ లెఫ్ట్ సైడ్ ఉంది, జెడ్ రైట్ సైడ్ ఉంది. ఎల్ లెఫ్ట్ సైడ్, జెడ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా వర్కౌట్ చేద్దాం. దీన్ని మనం రివర్స్ రాయాల్సిన అవసరం లేదు. రివర్స్ ఎప్పుడు రాస్తాము? స్టేట్మెంట్ డైరెక్షను, కన్క్లూజన్ డైరెక్షను డిఫరెంట్ గా ఉన్నప్పుడు రివర్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఎల్ లెఫ్ట్ సైడ్ ఉంది, జెడ్ రైట్ సైడ్ ఉంది. ఇక్కడ కూడా ఎల్ లెఫ్ట్ సైడ్ ఉంది, జెడ్ రైట్ సైడ్ ఉంది. కాబట్టి మనం ఎల్ నుంచి జెడ్ వరకు మనం వెరిఫై చేస్తే ఇక్కడ గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి లెస్ దాన్ సిరీస్ లోకి వచ్చాం. కాబట్టి కన్క్లూజన్ ఏమైంది? రాంగ్ అయింది. నెక్స్ట్ ఎం లెస్ దాన్ జెడ్. ఇక్కడ కూడా మనకి ఎం లెఫ్ట్ సైడ్ ఉంది, జెడ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం రివర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎం మనం ఎన్ ప్లేస్ లో రాసుకోవచ్చా? ఇప్పుడు ఎం నుంచి జెడ్ వరకు మనం వెరిఫై చేస్తే ఈ రెండిట్లోనూ కామన్ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి లెస్ దాన్కి వచ్చాం. కాబట్టి ఏమవుతుంది? ఎం లెస్ దాన్ జెడ్ అవుతుంది. ఇక్కడ కూడా ఎం లెస్ దాన్ జెడ్ ఉంది. సో ఆన్సర్ ఓన్లీ 2 ఈజ్ ట్రూ అన్నమాట. ఓన్లీ 2 ఈజ్ ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఎస్ లెస్ దాన్ పి కన్క్లూజన్. బట్ స్టేట్మెంట్ లో కూడా మనకి ఎస్ లెఫ్ట్ సైడ్ ఉంది, పి రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం రివర్స్ రాయాల్సిన అవసరం లేదు. సేమ్ రెండు సేమ్ డైరెక్షన్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఎస్ నుంచి పికి వెరిఫై చేద్దాం. ఎస్ మనం ఇక్కడ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎస్ నుంచి పి వరకు వెరిఫై చేస్తే ఇక్కడ గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి లెస్ దాన్ సిరీస్ లోకి వచ్చాం. కాబట్టి ఆటోమేటిక్ గా కన్క్లూజన్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అన్నాడు. బట్ ఇన్ స్టేట్మెంట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది, అదేవిధంగా వి రైట్ సైడ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది, వి రైట్ సైడ్ ఉంది. కాబట్టి మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ లో దీన్ని మనం రివర్స్ రాస్తే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి అనమాట. ఇప్పుడు మనం ఈ నుంచి వి వరకు వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఈ నుంచి వి వరకు వెరిఫై చేసే ఈ ప్రాసెస్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి అగైన్ మనము గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చాం. చూడండి ఒకసారి, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. సో మిడిల్ లో మనం ఈక్వల్ టేకప్ చేయాల్సిన నీడ్ లేదు. టేకప్ చేసిన ఈ సింబల్ యాజ్ టీజ్ గా ఇక్కడ క్యారీ అవుతుంది. ఇక్కడ ఈ రెండిట్లోనూ కామన్ ఏంటి? రెండు సిమిలర్ సింబల్స్ కాబట్టి మనకు అవుట్పుట్ కూడా సిమిలరే వస్తుంది. అంటే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. బట్ మనకి స్టేట్మెంట్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. కన్క్లూజన్ లో కూడా ఏముంది? సేమ్ సింబల్ ఫాలో అయింది కాబట్టి ఈ కన్క్లూజన్
ట్రూ అవుతుంది. సో ఆన్సర్ ఓన్లీ 2 ఈజ్ ట్రూ అనమాట. సెకండ్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మనకి డిఫరెంట్ మోడల్ వచ్చింది. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ నుంచి ఎం వరకు ఒక స్టేట్మెంట్, ఎల్ నుంచి ఏ వరకు అనదర్ స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంతవరకు మనం చేసిన సింగిల్ స్టేట్మెంటే ఉంది. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇచ్చి కన్క్లూజన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని ఈ కన్క్లూజన్స్ రైట్ ఆ రాంగ్ గా చెప్పాలి. ఇలాగా మోర్ దాన్ 1 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, అంటే 2 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్స్ ఇలా ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్స్ని మనం కనెక్ట్ చేసుకొని రిలేషన్ డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేట్మెంట్స్ని ఎలా కనెక్ట్ చేస్తాం మనం? సో 2 స్టేట్మెంట్స్ని మనం కనెక్ట్ చేయాలి అంటే ఆ 2 స్టేట్మెంట్స్కి కామన్ లెటర్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలా కామన్గా లెటర్ లేనప్పుడు మనం ఆ స్టేట్మెంట్స్ని మనం కనెక్ట్ చేసే అవకాశం లేదనమాట. సో కనెక్ట్ చేయాలి అంటే 2 స్టేట్మెంట్స్లో కూడా కామన్ లెటర్ అనేది ఉండాలి. ఆ కామన్ లెటర్ని మనం బేస్ చేసుకొని ఆ స్టేట్మెంట్స్ని కనెక్ట్ చేసి రిలేషన్ మనము ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ రిలేషన్ కన్క్లూజన్లో ఫాలో అవుతుందో లేదో వెరిఫై చేసి రైట్ ఆర్ రాంగ్గా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలా చేస్తామో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కన్క్లూజన్లో ఆర్ లెస్ దాన్ ఎల్ అన్నాడు. ఇక్కడ ఆర్ అనేది మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, ఎల్ అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఆర్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, ఎల్ అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి మనకి 2 స్టేట్మెంట్స్లో ఇక్కడ ఆర్ ఉంది, అక్కడ ఎల్ ఉంది. రిలేషన్ డిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఆ 2 స్టేట్మెంట్స్ని కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేస్తే రిలేషన్ డిఫైన్ చేయగలం. కనెక్ట్ చేయాలంటే ఏముండాలని చెప్పాం? కామన్ లెటర్ ఉండాలి అని చెప్పాం. చూడండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి కామన్ లెటర్ ఏ కదా. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. ఆ ఏతో మనం 2 స్టేట్మెంట్స్ని కనెక్ట్ చేసి మనము రిలేషన్ డిఫైన్ చేయడం జరుగుతుంది. సో 2 స్టేట్మెంట్స్లో కూడా కామన్ లెటర్ ఏ. అంటే ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్లో ఆర్ నుంచి ఎల్ వరకు వెళ్ళాలి, కామన్ లెటర్ ఏ అనమాట. అంటే ఇప్పుడు ఆర్ నుంచి ఫస్ట్ స్టేట్మెంట్లో ఆర్ నుంచి ఏ వరకు కనెక్ట్ చేసి ఏ కామన్ కాబట్టి మరలా అక్కడ ఏ నుంచి మనం ఎల్ వరకు వెళ్ళటం జరుగుతుంది. సో ఎలాగనే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ లెస్ దాన్ ఏ, ఇంతవరకు స్టాప్ చేస్తాం ఫస్ట్ స్టేట్మెంట్లో. ఏ వరకే ఎందుకు స్టాప్ చేసాం? ఏ అనేది కామన్ కాబట్టి ఆర్ నుంచి ఏ వరకు ఫస్ట్ స్టేట్మెంట్లో స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ ఏ నుంచి అక్కడ సెకండ్ స్టేట్మెంట్లో కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏ కామన్ కాబట్టి ఏతో స్టాప్ చేసాం, మళ్ళీ అక్కడ ఏ నుంచి మనము ఎల్ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఆర్ నుంచి ఏ వరకు వచ్చి కామన్ లెటర్ ఏ కదా, ఆ ఏ ఇక్కడ రాసుకోండి మీరు. అంటే ఇప్పుడు ఆర్ నుంచి ఏ వరకు ఫస్ట్ స్టేట్మెంట్లో కనెక్ట్ చేయాలి, మరలా ఏ నుంచి ఎల్ వరకు మీరు సెకండ్ స్టేట్మెంట్లో కనెక్ట్ చేయాలి, అట్లాగనమాట. ఇప్పుడు ఏతో ఇక్కడ స్టాప్ చేసాం, ఇప్పుడు అక్కడ ఏ నుంచి స్టార్ట్ కావాలి సెకండ్ స్టేట్మెంట్లో. సో ఏ నుంచి ఎంతవరకు వెళ్ళాలి? ఎల్ వరకు వెళ్ళాలి. ఇక్కడ చాలా క్లారిటీగా ఉండాలి మీరు. సో మనము చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లా మూవ్ అవుతూ ఉంటే ఏ సింబల్, ఇప్పుడు ఆర్ నుంచి ఏ కంటే చూడండి ఇట్లాగా లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లా మూవ్ అయ్యాం. ఇట్లా మూవ్ అవుతూ ఉన్నప్పుడు వాడు ఏ సింబల్ ఇస్తే అదే సింబల్ మనము తీసుకుంటాం. అలా కాకుండా ఇట్లా రివర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పున్నాం, ఇప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అన్నాం. ఇప్పుడు ఏ నుంచి సి వరకు ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇట్లా లెఫ్ట్కి రావాలనుకోండి, రైట్ టు లెఫ్ట్ అంటే రివర్స్ రావాలనుకోండి, అంటే సి నుంచి ఏ వరకు రావాలనుకుంటే నేను అప్పుడు ఈ సింబల్స్ రివర్స్ అవుతూ వస్తాయి. లెఫ్ట్కి ఎప్పుడైతే వస్తున్నామో మనము లెటర్స్ సింబల్స్ ఆపోజిట్ అవుతాయి అనమాట. సి ఈజ్ లెస్ దాన్ బి లెస్ దాన్ ఏ. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్గా చేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే మనము లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంటే సేమ్ సింబల్స్ తీసుకుంటాం, బట్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే అంటే అటు నుంచి ఇటుకు వచ్చామనుకోండి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వస్తే సింబల్స్ మనము ఆపోజిట్ రాసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం అక్కడ ఏ నుంచి ఎల్ వరకు రావాలి. ఇక్కడ ఏ నుంచి ఎల్ వరకు అంటే మనము రైట్ టు లెఫ్ట్, అటు నుంచి ఇటుకు వస్తున్నాం, రైట్ టు లెఫ్ట్. లెఫ్ట్ నుంచి రైట్ కంటే డైరెక్ట్గా సింబల్స్ తీసుకోవాలి, ఏ సింబల్స్ ఇస్తే అవే. ఫ్రమ్ ఏ టు ఎల్, ఇప్పుడు మనం ఏ నుంచి ఎల్ వరకు కదా, ఏ నుంచి ఎల్ వరకు అన్నప్పుడు రివర్స్ రావాలి. ఎప్పుడైతే రివర్స్ వస్తున్నామో సింబల్స్ ఆపోజిట్ అవుతాయి. అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది,
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ నుంచి ఎల్ వరకు అంటే రివర్స్ వస్తున్నాం, అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నప్పుడు ఈ సింబల్స్ మనం ఆపోజిట్ రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి ఈక్వల్ గానే ఉంటుంది అనమాట. సో అట్నుంచి వస్తున్నాం కాబట్టి ఏ నుంచి ఎల్ వరకు అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం, ఇట్లా రివర్స్ వస్తున్నాం. రివర్స్ వచ్చినప్పుడు సింబల్స్ మనము ఆపోజిట్ సింబల్స్ రాసుకోవాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి ఏముంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఆర్ నుంచి ఎల్ వరకు, ఈ ఎల్ మనం ఇక్కడ రాసుకోవచ్చు కదా, బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు ఆర్ నుంచి ఎల్ వరకు వెరిఫై చేయండి. ఇప్పుడు ఈ 3లోను కామన్ ఏంటి, ఈ 3లోను కామన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్, 3ను కామన్ లెస్ దాన్ కదా, కాబట్టి ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎల్. సో స్టేట్మెంట్ లో ఆర్ నుంచి ఎల్ వరకు లెస్ దాన్ ఉంది. కన్క్లూజన్ లో కూడా ఫ్రమ్ ఆర్ టు ఎల్ ఏముంది, సేమ్ సింబల్ ఫాలో అయింది కదా, కాబట్టి రైట్ అయింది. నెక్స్ట్ డి గ్రేటర్ దాన్ ఓ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఓ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది, డి అనేది సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది. కాబట్టి ఫస్ట్ మనం దీన్ని రివర్స్ రాసుకుందాం. ఓ ఈజ్ లెస్ దాన్ డి, ఎందుకని ఓ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది, డి సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది, కాబట్టి ఫస్ట్ మనం దీన్ని రివర్స్ రాసుకుందాం. ఇప్పుడు ఓ నుంచి డి వరకు మనం అక్కడ వెరిఫై చేయాలి. కామన్ లెటర్ ఏంటి, ఏ. అంటే ఇప్పుడు మనం ఓ నుంచి ఏ వరకు ఫస్ట్ స్టేట్మెంట్ లో తీసుకొని సెకండ్ స్టేట్మెంట్ లో ఏ నుంచి డి వరకు వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఓ నుంచి ఏ వరకు ఫస్ట్ స్టేట్మెంట్ కదా, ఏముంది ఇక్కడ, ఓ లెస్ దాన్ ఏ, ఓ లెస్ దాన్ ఏ. ఇప్పుడు మనం ఏ నుంచి డి వరకు వెరిఫై చేసుకోవాలి సెకండ్ స్టేట్మెంట్ లో. సో ఏ నుంచి డి వరకు అంటే మనం రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం కదా, ఇట్లా వస్తున్నాం. కాబట్టి ఏ నుంచి డి వరకు అంటే రివర్స్ వస్తున్నాం కాబట్టి సింబల్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఫ్రమ్ ఏ టు డి ఏముంటుంది సెకండ్ స్టేట్మెంట్ లో, ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. ఇప్పుడు ఓ నుంచి డి వరకు రెండిట్లో కామన్ ఏంటి, లెస్ దాన్, కాబట్టి ఓ ఈజ్ లెస్ దాన్ డి. సో సేమ్ సింబల్ కన్క్లూజన్ ఫాలో అయిందా లేదా, ఫాలో అయింది, కాబట్టి ఇది కూడా రైట్ అవుతుంది. సో ఆన్సర్ బోత్ 1 and 2 ట్రూ అన్నమాట. సో ఇలాగ జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి. ఇట్లా మోర్ దాన్ 1 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వెరిఫై చేసుకుంటూ వర్కౌట్ చేయాలి. ఇవి మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు ఈ మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, జీ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఇక్కడ జీ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది, వై సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది, కాబట్టి మనం దీన్ని ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు జీ నుంచి వై అంటే జీ ఫస్ట్ స్టేట్మెంట్, వై సెకండ్ స్టేట్మెంట్. సో 2 స్టేట్మెంట్స్ ని కనెక్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కామన్ లెటర్ తోనే కనెక్ట్ చేయాలి. సో బోత్ కామన్ లెటర్ ఓ కదా, ఓ ఇక్కడ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఆ ఓ ఇక్కడ ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు జీ నుంచి ఓ వరకు ఫస్ట్ స్టేట్మెంట్ లో కనెక్ట్ చేసి ఓ నుంచి వై వరకు సెకండ్ స్టేట్మెంట్ లో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్రమ్ జీ టు ఓ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఓ. సో ఓ వరకు స్టాప్ చేస్తాం. ఇప్పుడు ఓ నుంచి వైకి వెళ్ళాలి. సో సెకండ్ స్టేట్మెంట్ లో ఓ నుంచి వైకి, ఓ నుంచి వై కంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కదా, ఓ నుంచి వై కంటే బ్యాక్ వస్తున్నాం, ఇక్కడ నుంచి ఇటు వస్తున్నాం మనం. ఓ నుంచి వై కంటే బ్యాక్, రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం. ఎప్పుడైతే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నామో సింబల్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓ నుంచి వైకి రావాలంటే బ్యాక్ వస్తున్నాం కాబట్టి లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. ఓ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మూడిట్లోనూ కామన్ ఏంటి, గ్రేటర్ దాన్. జీ ఈజ్ గ్రేటర్ దాన్ వై, ఇక్కడ జీ ఈజ్ గ్రేటర్ దాన్ వై, రైట్ అవుతుంది. సేమ్ సింబల్ ఫాలో అయింది. నెక్స్ట్ ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. ఎస్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది, ఎఫ్ సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది, కాబట్టి దీన్ని మనం ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ ని మనం కనెక్ట్ చేయాలంటే కామన్ లెటర్ ఏంటి, ఓ కదా, ఆ ఓతో మనం కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఎస్ నుంచి ఓ వరకు కనెక్ట్ చేసి ఫస్ట్ స్టేట్మెంట్ లో, సెకండ్ స్టేట్మెంట్ లో ఓ నుంచి ఎఫ్ వరకు కనెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎస్ నుంచి ఓ వరకు, ఎస్ నుంచి ఓ అంటే మనం రివర్స్ వస్తున్నాం కదా, ఫ్రమ్ ఎస్ టు ఓ, ఎస్ నుంచి ఓ కంటే రివర్స్ వస్తున్నాం.
ఎప్పుడైతే మీరు రివర్స్ వస్తున్నామో సింబల్ చేంజ్ కావాలి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. అంటే ఎస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ. ఓ అనేది మనకు కామన్ లెటర్ కాబట్టి ఆ ఓతో ఫస్ట్ స్టేట్మెంట్ వరకు రాసి అక్కడ ఓ నుంచి మళ్ళీ కనెక్ట్ కావాలి. ఓ నుంచి ఎఫ్ వరకు కనెక్ట్ కావాలి. ఓ నుంచి ఎఫ్ వరకు అంటే మనం లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ చూడండి, స్ట్రైట్ గా వెళ్తున్నాం, రివర్స్ రావట్లేదు. ఇట్లా స్ట్రైట్ గా ఓ నుంచి ఎఫ్ వరకు అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నాం. ఎప్పుడైతే ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నామో అదే సింబల్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నప్పుడు సేమ్ సింబల్ తీసుకోవాలి. రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తే ఇట్లా రివర్స్, అట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చినప్పుడే మీరు సింబల్ ఆపోజిట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓ నుంచి ఎఫ్ వరకు అంటే మనం డైరెక్ట్ గా వెళ్తున్నాం కాబట్టి ఇది డైరెక్ట్ గా వెళ్తున్నాం కాబట్టి సేమ్ సింబలే ఫాలో అవుతుంది. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. సో రెండిట్లోనూ కామన్ ఏముంది మనకి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి బోత్ కామన్ సింబల్ సిమిలర్ ఉంది కాబట్టి సిమిలర్ సింబల్ అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకేముంది, సేమ్ సింబల్ ఫాలో అయింది కదా కాబట్టి ఇది కూడా రైట్ అవుతుంది. సో బోత్ ట్రూస్ కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్ అవుతుంది అనమాట. బోత్ 1 and 2 ట్రూ. నెక్స్ట్ ప్రాబ్లం, y ఈజ్ లెస్ దాన్ ఆర్ అన్నాడు. y ఈజ్ లెస్ దాన్ ఆర్. బట్ మనకి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఆర్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్ లో y ఉంది. ఇక్కడ ఆర్ ఉంది, ఈ స్టేట్మెంట్ లో y ఉంది. కాబట్టి ఫస్ట్ మనం దీన్ని రివర్స్ రాసుకుందాం. ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ y. ఎందుకని, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఆర్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్ లో y ఉంది కాబట్టి మనం రివర్స్ రాసాం. రివర్స్ రాసం లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టూ స్టేట్మెంట్స్ ని కనెక్ట్ చేయాలంటే కామన్ లెటర్ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. ఏ అనేది కామన్. అంటే ఇప్పుడు మనము ఆర్ నుంచి ఏ వరకు ఫస్ట్ స్టేట్మెంట్ లో కనెక్ట్ చేసి ఏ నుంచి వై వరకు సెకండ్ స్టేట్మెంట్ లో కనెక్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఆర్ నుంచి ఏ వరకు ఫస్ట్ స్టేట్మెంట్ లో కనెక్ట్ చేస్తే ఆర్ లెస్ దాన్ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. మనం ఇక్కడే చెప్పచ్చు, లెస్ దాన్ నుంచి ఏమైనా గ్రేటర్ దాన్ సిరీస్ లోకి వెళ్ళాం, ఆటోమేటిక్ గా కన్క్లూజన్ ఏమవుతుంది, రాంగ్. ఇక్కడే చెప్పేస్తున్నాం, బట్ వెరిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏ నుంచి వై వరకు కనెక్ట్ చేయాలి. ఫ్రమ్ ఏ టు వై సేమ్ డైరెక్షన్ కదా, కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, సేమ్ సింబల్ వస్తుంది. ఏ నుంచి వై కంటే లెఫ్ట్ టు రైట్ ఇట్లాగే వెళ్తున్నాం. ఎప్పుడైతే మీరు రైట్ సైడ్ ఇట్లా మూవ్ అవుతూ ఉన్నారో సేమ్ డైరెక్షన్ సేమ్ సింబల్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే రైట్ నుంచి లెఫ్ట్ కి రివర్స్ లో మూవ్ అవుతున్నారో మీరు, అప్పుడు ఆపోజిట్ సింబల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్ నుంచి వై వరకు మనం వెరిఫై చేస్తే ఇక్కడ లెస్ దాన్ సిరీస్ నుంచి గ్రేటర్ దాన్ సిరీస్ లోకి వచ్చాం. ఇక్కడ ఆటోమేటిక్ గా కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎస్ అన్నాం. ఎక్స్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది, ఎస్ అనేది సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది. కాబట్టి సేమ్ డైరెక్షన్, అంటే సేమ్ గానే ఉంది డైరెక్షన్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉండేది ఫస్ట్ ఉంటుంది, సెకండ్ స్టేట్మెంట్ లో ఉండేది అటు ఉంటుంది, సేమ్ ఉంది. సో రివర్స్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఎస్, రెండిట్లో కామన్ లెటర్ ఏంటి, ఏ కదా. అంటే మనం ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎక్స్ నుంచి ఏ వరకు కనెక్ట్ చేసి సెకండ్ స్టేట్మెంట్ లో ఏ నుంచి ఎస్ వరకు కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎక్స్ నుంచి ఏ వరకు, ఎక్స్ నుంచి ఏ వరకు అంటే ఎక్స్ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. అంటే మనము ఇట్లా రావాలి, అంటే ఫ్రమ్ రైట్ నుంచి లెఫ్ట్ కి రావాలి. సో ఇట్లా వస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఈ సింబల్స్ కి ఆపోజిట్ తీసుకోవాలి. ఆపోజిట్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని. ఇప్పుడు ఎక్స్ నుంచి ఏ వరకు అంటే చూడండి, ఎక్స్ లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ యు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ నుంచి ఏ వరకు ఇట్లా వచ్చాం మనం. అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు సింబల్స్కి ఆపోజిట్ సింబల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ నుంచి ఎస్ వరకు, ఏ నుంచి ఎస్ వరకు సెకండ్ స్టేట్మెంట్లో ఏ నుంచి ఎస్ వరకు, ఇక్కడ కూడా చూడండి ఇట్లా వచ్చాం. ఏ నుంచి ఎస్ అంటే రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం. ఆటోమేటిక్ గా మనకి లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్. సో ఇప్పుడు ఎక్స్ నుంచి ఎస్ వరకు వెరిఫై చేస్తే వీటన్నిటిలోనూ కామన్ ఏంటి, గ్రేటర్ దాన్. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్, 3 సింబల్స్ లో కామన్ గ్రేటర్ దాన్. ఇక్కడ కూడా ఎక్స్ గ్రేటర్ దానే కదా ఎస్, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. సో ఆన్సర్ ఓన్లీ 2 ఈజ్ ట్రూ అన్నమాట.
సెకండ్ వన్ ఓన్లీ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ హెచ్ అనేది మనకి కన్క్లూజన్. సో ఎస్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, హెచ్ సెకండ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి దీన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరము లేదు. ఇలాగే మనం సేమ్ డైరెక్షన్ వర్కౌట్ చేస్తాం. సో ఈ రెండు స్టేట్మెంట్స్ని కనెక్ట్ చేయాలంటే కామన్ లెటర్ ఏంటి? చూడండి, ఇక్కడ కే ఉంది, ఇక్కడ కూడా కే ఉంది. కే అనేది కామన్. ఓకే, ఇప్పుడు మనం ఎస్ నుంచి కే వరకు కనెక్ట్ చేసి కే నుంచి హెచ్ వరకు కనెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఎస్ నుంచి కే వరకు కనెక్ట్ చేయాలి, సెకండ్ స్టేట్మెంట్లో కే నుంచి హెచ్ వరకు కనెక్ట్ చేయాలి. ఓకే, చూడండి, ఎస్ ఈజ్ లెస్ దాన్ క్యూ ఈక్వల్ టు కే. ఎస్ నుంచి కే వరకు, ఎస్ టు కే సేమ్ ఇదే డైరెక్షన్ కదా, సేమ్ సింబల్స్ తీసుకోవాలి. ఇప్పుడు కే నుంచి హెచ్ వరకు, కే నుంచి హెచ్ వరకు అంటే ఇటే మూవ్ అవుతున్నాం కదా, రైట్కే మూవ్ అవుతున్నాం కాబట్టి సేమ్ డైరెక్షన్ సేమ్ సింబల్ మనం తీసుకోవాలి. కే ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్. ఇప్పుడు ఎస్ నుంచి కే వరకు అంటే సింబల్స్ ఏమైనాయి? ఆపోజిట్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా మన కన్క్లూజన్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్ అన్నాడు. బట్ ఈ స్టేట్మెంట్లో మనకి ఎల్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, జీ అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని రివర్స్ రాసుకున్నాం. ఎల్ ఈజ్ లెస్ దాన్ జీ కదా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. సో ఇప్పుడు మనము కామన్ లెటర్ ఏంటి రెండిట్లో? కే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో ఎల్ నుంచి కే వరకు కనెక్ట్ చేసి సెకండ్ స్టేట్మెంట్లో ఫ్రమ్ కే నుంచి జే వరకు కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఎల్ నుంచి కే వరకు కనెక్ట్ చేయాలంటే ఎల్ నుంచి కే వరకు అంటే మనం ఎట్లా వస్తున్నాం? రివర్స్ వస్తున్నాము. ఎల్ నుంచి కే వరకు అటు నుంచి ఇటుకు వస్తున్నాం కాబట్టి ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇప్పుడు మనం కే నుంచి జీ వరకు అక్కడికి వెళ్ళాలి. కే నుంచి జీ వరకు అంటే ఇట్లా రివర్స్ కదా వచ్చేది మనం. సో రివర్స్ వస్తున్నాం కాబట్టి అగైన్ మనము లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్ నుంచి జీ వరకు మీకు సింబల్స్ ఏమైనాయి? ఆపోజిట్ అయినాయి. ఆటోమేటిక్గా కన్క్లూజన్ ఏమవుతుంది? రాంగ్. సో బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయినాయి కాబట్టి లెటర్స్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఉండే 2 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్నాయా? లేవు. కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ ఆల్వేస్ ఏమవుతుంది? నెయిదర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ నెయిదర్. నెక్స్ట్ చూడండి, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అని ఇచ్చాడు. సో ఈ టీ ఇదే స్టేట్మెంట్లో ఉంది, మనకు ఆ సెకండ్ స్టేట్మెంట్ వరకు పోవాల్సిన అవసరం లేదు దీనికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీ లెఫ్ట్ సైడ్ ఉంది, ఈ రైట్ సైడ్ ఉంది కదా, కాబట్టి దీన్ని మనం ఫస్ట్ రివర్స్ రాస్తే టీ ఈజ్ లెస్ దాన్ ఈ కదా. ఓకే, టీ నుంచి ఈ వరకు, ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ రెండిట్లో కామన్ ఏంటి? లెస్ దాన్. కాబట్టి స్టేట్మెంట్లో మనకి టీ ఈజ్ లెస్ దాన్ ఈ. సేమ్ సింబల్ ఇక్కడ కూడా ఫాలో అయింది కాబట్టి ఇది రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యు. ఆర్ యు అంటే ఇక్కడ కూడా మనం సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లే. అంటే ఈ ప్రాబ్లంలో సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కన్క్లూజన్స్ రెండు కూడా ఫస్ట్ స్టేట్మెంట్లో ఉండే లెటర్సే ఉన్నాయి కాబట్టి. సో ఆర్ నుంచి యు వరకు వెరిఫై చేద్దాం. ఫ్రమ్ ఆర్ టు యు, ఆర్ నుంచి యు వరకు ఇక్కడ లెస్ దాన్లో ఉన్నాం, నెక్స్ట్ ఏమైనాం? గ్రేటర్ దాన్ సిరీస్లో కన్వర్ట్ అయినాం. సో ఆటోమేటిక్గా కన్క్లూజన్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. ఓన్లీ వన్ ఈజ్ ట్రూ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి, సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక నిమిషం మనం పరిశీలిస్తే సి అనేది ఆర్ స్టేట్మెంట్లో ఉంది, ఐ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. సో ఐ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి మనం దీన్ని రివర్స్ రాసుకుందాం. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్లో ఐ ఉంది, ఈ స్టేట్మెంట్లో సి ఉంది. సో ఈ స్టేట్మెంట్లో వచ్చి సి ఉంది, ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో వచ్చి మనకి ఐ ఉంది. సో రెండిట్లోనూ కామన్ ఏంటి మనకి? ఇప్పుడు టీ అనేది కామన్ లెటర్. సో చూడండి, ఇప్పుడు మనకి టీ కామన్ కదా. ఇప్పుడు మనం ఐ నుంచి టీ వరకు ఫస్ట్ స్టేట్మెంట్లో కనెక్ట్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్లో టీ నుంచి సి వరకు కనెక్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ ఐ అనేది మనం ఎన్ ప్లేస్లో రాయొచ్చా? రాయొచ్చు. బోత్ ఆర్ ఈక్వల్ కదా. ఇప్పుడు ఐ నుంచి టీ వరకు అంటే ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్
ఈక్వల్ టు టీ, ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు అగైన్ టీ నుంచి సి వరకు అక్కడ వెళ్ళాలి. ఫ్రమ్ టీ టు సి, టీ నుంచి సి వరకు అగైన్ ఏముంది, లెస్ దాన్ ఆర్ ఈక్వలే ఉంది. ఇప్పుడు ఐ నుంచి సి వరకు రెండిట్లోనూ సిమిలర్ సింబల్స్ కాబట్టి సేమ్ అదే సిమిలర్ సింబల్ మనకి అవుట్పుట్ వస్తుంది. సో స్టేట్మెంట్లో ఐ నుంచి సి వరకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. కన్క్లూజన్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయింది. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వలే, ఇక్కడ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వలే, యాజ్ ఇట్ ఈస్ సింబల్ ఫాలో అయింది కాబట్టి ఈ కన్క్లూజన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, ఎం లెస్ దాన్ పి అని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, ఎం అనదర్ స్టేట్మెంట్లో ఉంది. సో కాబట్టి మనం దీన్ని రివర్స్ రాద్దాం. పి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం కదా, రివర్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. ఇప్పుడు మనం కామన్ లెటర్ ఏంటి చూడండి, ఈ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ కామన్ ఓ కదా, ఓ కామన్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్లో పి నుంచి ఓ వరకు కనెక్ట్ చేయాలి, సెకండ్ స్టేట్మెంట్లో ఓ నుంచి ఎం వరకు కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ పి నుంచి ఓ వరకు కనెక్ట్ చేస్తే ఏముంది ఇక్కడ, పి ఈజ్ గ్రేటర్ దాన్ ఓ, అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఓ నుంచి ఎం వరకు, ఫ్రమ్ ఓ టు ఎం అంటే మనం రివర్స్ వస్తున్నాం చూడండి, ఓ నుంచి ఎం కంటే రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం, రివర్స్ వచ్చాం ఓ నుంచి ఎంకి. అప్పుడు లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్గా చేంజ్ అవుతుంది, ఓ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. సో ఇప్పుడు పి నుంచి ఎం వరకు బోత్ కామన్ సింబల్ ఏంటి చూడండి, గ్రేటర్ గ్రేటర్. సో కామన్గా గ్రేటర్ ఉంది కాబట్టి అంటే రెండు కూడా సిమిలర్ సింబల్, అవుట్పుట్ ఆల్సో సిమిలర్ కదా, పి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. కన్క్లూజన్ కూడా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అంటే స్టేట్మెంట్ యొక్క సింబల్ యాజ్ ఇట్ ఈస్గా కన్క్లూజన్ ఫాలో అయింది కాబట్టి ఈ కన్క్లూజన్ కూడా మనము ట్రూగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ వన్ ట్రూ అయింది, సెకండ్ వన్ కూడా ట్రూ అయింది. బట్ ఆన్సర్ మనకి బోత్ 1 and 2 ట్రూ అన్నమాట, బోత్ 1 and 2 ట్రూ. కాబట్టి ఈ మోడల్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, బాగా వర్కౌట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 16 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఆల్ మీకు 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇలాంటి మోడల్స్లోనే ఉంటాయి, బాగా వర్క్ చేయండి. ఓకే, నెక్స్ట్ మోడల్స్ అన్ని మనము నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.